బాబు ఏడు పాపకపోతే గొంతులో వడ్ల గింజ వేసి చంపేస్తానన్నావు కదా వదినా. భయం వేసింది, అందుకే ఇలా చేశాను. నేనంటే ఇష్టమని నువ్వు చెప్పాలి, చెప్పకపోతే ఇలాగే కోసుకుంటాను. నన్నే ప్రేమిస్తున్నానని చెప్పు గాయత్రి. అయితే నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు, నన్ను నశించుకోనని చెప్పు. నువ్వు నాకే దక్కాలి, మరొకరికి దక్కితే నేను తట్టుకోలేను. చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు. చెప్పు, జీవితాంతో నాతో కలిసి ఉంటానని చెప్పు. చెప్పు చెప్పు చెప్పు. నిన్ను బయటికి తరిమేసినా, నిన్ను ద్వేషించిన నువ్వే పదే పదే గుర్తుకొస్తున్నావు. నువ్వు నా జీవితంలో నుంచి వెళ్ళడం కరెక్ట్ కాదని నా మనసు చెప్తోంది. నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చేంత వరకు నేను ఇలాగే చేస్తాను. నువ్వు చెప్పకపోతే నా గొంతు కోసుకోవడానికైనా నేను సిద్ధపడతాను. అర్థమైందా? అర్థమైందా? అయ్యో, నీకెంత కష్టం వచ్చిందో తల్లి అని జాలి పడతాననుకున్నావా? పడను. ఎందుకంటే నేను కోరుకున్నదే జరుగుతుంది. నిన్నటి వరకు ద్వేషించిన వాడు ప్రేమిస్తున్నాడని చెప్పగానే గంగలా పొంగిపోయావు కదా. పూజకు ఫలితం దక్కిందని సంబరపడిపోయావు కదా. చెప్పాను కదా నేనుండగా మీరిద్దరూ కలవరు అని. ఈ అగ్రిమెంట్ పేపర్ నీకు ఎంతలా అడ్డుపడిపోయిందో చూసావా? దీనికింత శక్తి ఉంటుందని తెలిసి నా సేఫ్టీ కోసం ఆ రోజు రాయించుకున్నాను. అవసరమైనప్పుడల్లా ఇలాగే ఉపయోగించుకుంటాను. నిన్ను ప్రేమించిన వాళ్ళలోనే నేను ద్వేషించేవాడున్నాడని ఆనందపడ్డాను. చివరికి ద్వేషించేవాడు కూడా నిన్ను ప్రేమించడం మొదలు పెట్టాడు. ఇలా అంత మ్యాజిక్ ఏముందో నాకు అర్థం కావడం లేదే. అందుకే కిరణ్ నంబర్ 2ని నా కంట్రోల్లోకి తెచ్చుకోవడం కోసం నీకో ప్రేమికుడున్నాడని క్రియేట్ చేశాను. నేను చెప్పిన అబద్ధాన్ని నిజమని నమ్ముతున్నాడు. ఆ ఒక్క విషయంతోనే నిన్ను టార్చర్ పెడతాడే. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వేషించే కిరణ్ని ప్రేమిస్తున్నావని చెప్పకూడదు. చెప్పావనుకో ఈ అగ్రిమెంట్ స్టేషన్ కి వెళ్తుంది, నీ కిరణ్ జైలుకి వెళ్తాడు. నీ కళ్ళ ముందే నా జీవితం ఇంతలా అన్యాయమైపోతుంటే చూస్తూ ఎలా ఉంటున్నావమ్మా? ఎన్ని రోజులు నాకే కష్టాలు, ఎన్ని రోజులు నాకే బాధలు. కస్తూరి, త్వరగా. అయిపోయిందిలేండి, వస్తున్నాను కదా. ఆఫీస్కి ఆలస్యంగా వెళ్ళటం నాకు ఇష్టం ఉండదు కదా కస్తూరి. ముందుగా వెళ్తున్నందుకు మీకేం బంగారు కిరీటం పెట్టర్లేండి. గొర్రెతో ఒక బెత్తడే అన్నట్టు
మీ జీతం ఆ 15,000 కదా. చుట్టూ తిరిగి అక్కడికే వస్తావే. ఈ ప్రపంచమే డబ్బు చుట్టూ తిరుగుతుందండి. ఇదొక టైం వేస్ట్. ఏమండి, నా చీర ఎలా ఉందండి? పార్టీకి వెళ్తున్నావా, గుడికి వెళ్తున్నావా? ఇంతోటి చీర కట్టుకుని పార్టీకి వెళ్ళడం ఒక్కటే తక్కువ. ఎక్కడికి వెళ్ళినా అలంకరణ గోలే. మీ ఆడాళ్ళు మారరే. అన్నం లేకపోయినా పర్వాలేదు, అలంకరణ లేకపోతే ఆడవాళ్ళకి వెలుతుగా ఉంటుంది. అది మీకు అర్థం కాదులేండి. అక్కడికి మీరేదో నాకు 7 వారాల నగలు చేయించినట్టు అలంకరణ గురించి వెటకరంగా మాట్లాడకండి. మళ్ళీ మొదలు పెట్టావా? వెళుతూ వెళుతూ గుడి దగ్గర దించమంటే ఏం బడైపోతున్నారండి. బుద్ధి తక్కువే మాట్లాడాను. పద. నమస్కారం సార్. అరగంట నుంచి మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఆఫీస్లో పర్సనల్గా మాట్లాడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని ఇంటికి వచ్చేసాను. ఎందుకు వచ్చావు? ఈ ఫైల్ విలువ ఎంతో నాకు తెలిసినట్టు ఈ ఫైల్ మీద మీరు పెట్టబోయే సంతకం విలువ ఎంతో మరోసారి చెప్పడానికి వచ్చాను. మా ఆయన సంతకానికి ఓ విలువ కూడా ఇచ్చిందా? అయ్యో, ఎంత మాటమ్మా! రోజుకు 4 సంతకాలు పెడితే చాలమ్మా. 6 నెలలు తిరిగేలోగా 4 బిల్డింగ్లు కొనేయచ్చు. ఏమండి, ఏం చెప్పింది నిజమేనా? కమలాకర్, నీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు. ఒక సంతకానికి 2 లక్షలంటే మాటలు కాదు సార్. ఆవేశం తగ్గించుకొని అర్థం చేసుకోండి. 2 లక్షలా? అవసరం లేదని చెప్పాను. ఏమండి, నువ్వు ఇంటర్ఫేర్ కావద్దు కస్తూరి. సార్, ప్రపంచంలో ప్రతిదీ అమ్మడం కొనడం అనే కాన్సెప్ట్ మీదే నడుస్తుంది. రేటు తెలకపోతే బేరమాడుకోవాలి గాని వద్దనకూడదు. మరో 1 లక్ష కలపమంటారా? ఈ మాటలే వద్దంటున్నాను. ఆ టెండర్ మాకే రావాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాం సార్. నిజాయితీగా ఉండే వాళ్ళకు వస్తుంది. తాగే నీరు, పీల్చే గాలి అన్నీ కలుషితమే సార్. నీతో ట్యూషన్ చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు కమలాకర్. ఏమండి, ఏమైంది మీకు? గుమ్మం దాకా వచ్చిన లక్ష్మిని ఎందుకు కాలదనుకుంటారు? అసలు నేను ఈ రోజు గుడికి బయలుదేరిందే లక్ష్మీ కటాక్షం కోసం. అలాంటిది నా మనసులోని మాట తెలిసినట్టు లక్ష్మీదేవే స్వయంగా వస్తుంటే వద్దంటారేంటండి? కస్తూరి, నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. మీకే ఏం తెలీదు. మీరాగండి, నేను మాట్లాడతాను. కమలాకర్ గారు, ఇలాంటి విషయాలు గుమ్మం బయట మాట్లాడకూడదు. లోపలికి రండి, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ఆగు కస్తూరి. అయ్యో, 2 లక్షలండి! ఈ కళ్ళతో ఎప్పుడు చూడగలనండి? మీరు రండి. పిచ్చి పిచ్చి పనులు చేయి కస్తూరి. కమలాకర్, నువ్వు వెళ్ళకపోతే ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. పోయి లక్ష్మీదేవి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటారేంటండి? మేడం గారికి మంచి నెక్లెస్ చేయించొచ్చు సార్. అవునండి. గెట్ అవుట్. ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండొద్దు. అయ్యో రామా, నా రాత ఇలా తగలడిందేంట్రా దేవుడా! డబ్బుతో అందరికీ అవసరం ఉంటుంది సార్. ఈ విజిటింగ్ కార్డు ఉంచండి, అవసరమైతే ఫోన్ చేయండి. ఎలాంటి అవసరం రాదు. ఓకే సార్, వెళ్ళొస్తాను. మళ్ళీ రావద్దు. కమలాకర్ గారు, మా ఆయన అలాగే అంటారు గాని ఆ సూట్ కేసు నాకు ఇవ్వండి. కస్తూరి, ఈ విషయంలో జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదు. అయ్యయ్యో, లక్ష్మీదేవి వెళ్ళిపోతుందండి. లక్ష్మీదేవి కారెక్కి వెళ్ళిపోయిందండి. లంచం తీసుకోవడం మంచిది కాదు కస్తూరి. గుడిలో ప్రసాదం తీసుకోకపోవడం ఎంత పాపమో, గవర్నమెంట్ ఆఫీసులో లంచం తీసుకోకపోవడం కూడా అంతే పాపమండి. ఈ రోజు గవర్నమెంట్ ఆఫీసులో కూడా ఎంతో మార్పు వచ్చింది కస్తూరి. అయినా అయాచితంగా వచ్చే డబ్బు అనర్థాలకు మూలం కస్తూరి. పాతకాలం వస్తువులతోనూ పాతకాలం సామెతలతోనూ బతికేయండి.
అదృష్టం తలుపు తట్టినప్పుడు దరిద్రుడు నిద్రపోతూ ఉంటాడంట. మీ పరిస్థితి కూడా అలాగే ఉంది. మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం రాదండి. గుడికెళ్దాం పదా. ఇంకెందుకు గుడికి? లక్ష్మీదేవి నన్ను కరుణించి మన ఇంటికొస్తే గెంటేశారు. మీరు ఆఫీసుకు తగలడండి, నేను ఇంట్లో తగలడతాను. సరే, నీ ఇష్టం. రెండు లక్షలు వదిలేశాడు. ఈయన ఇంకెప్పుడు మారతాడో ఏంటో. అయ్యో రామా. డబ్బు వాసనకే పడిపోయే వాళ్ళున్న ఈ రోజుల్లో 2 లక్షల రూపాయలకి పడని నిజాయితీ పరుడు ఉన్నాడంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంకో 1,00,000 కూడా కలుపుతున్నాను మేడం, అయినా సరే వినలేదు. పెళ్లిలో 10 లక్షల నష్టం చూసినవాడు ఈ డబ్బు చూడగానే టెంప్ట్ అవుతాడు అనుకున్నాను, కానీ ఇలా రిజెక్ట్ చేస్తాడనుకోలేదు. ఈ విషయంలో ఆయనకు చాలా మంచి పేరుంది మేడం. నువ్వు డబ్బులిచ్చినప్పుడు వాడి పెళ్ళం పక్కనే ఉంది కదా. డబ్బు తీసుకోమని ఆవిడ ఒకటే గోల. ఆవిడని కూడా తిట్టాడు. ఆవిడైతే చాలా డిసప్పాయింట్ అయింది. వాడు నలిపి పడేసిన విజిటింగ్ కార్డు పట్టుకొని వాడి పెళ్ళం ఫోన్ చేసుంటుంది. ఫోన్ లిఫ్ట్ చేయి. సార్ ప్లీజ్ తొందరగా ఫోన్ ఎత్తండి. హలో హలో, నేనండి కస్తూరిని. కస్తూర్యా? అవునండి, వినోద్ గారి భార్యని. ఇందాక మీరు మా ఇంటికొస్తే మా ఆయన 2 లక్షలు తీసుకోకుండా తిప్పి పంపించారే, ఆ కస్తూరిని. ఓ మీరా, చెప్పండి మేడం. చూడండి, కొన్ని విషయాలు మగాళ్లతో డీల్ చేయాలి, మరికొన్ని విషయాలు ఇంటి ఆడాళ్లతో డీల్ చేయాలి. ఆయనకి నీతి నిజాయితీతో పాటు చాదస్తం ఎక్కువ. మీరు ఆయన మాటలేం పట్టించుకోకండి. ఉదయం మీరు తీసుకొచ్చిన బ్రీఫ్ కేస్ అలాగే పట్టుకుని వచ్చేయండి. పని అవుతుందంటారా? ఇంకో 2 లక్షలు ఎక్స్ట్రా తీసుకొస్తే ఇంకో ఫైల్ మీద కూడా సంతకం పెట్టించేస్తాను. వినోద్ గారు నా మీద కంప్లైంట్ ఇస్తానన్నారు. మీరు చెప్తే ఒప్పుకుంటారా? మా మంత్రాలు మాకుంటాయి. భర్తని భార్య ఎక్కడ బెండ్ చేయాలో అక్కడ చేసుకుంటుంది. ఆ విషయాలన్నీ మీకెందుకు, నేను చూసుకుంటాను కదా. మీరు లక్ష్మీదేవిని పట్టుకొచ్చేయండి. అలాగేనండి. రెండు లక్షలు 2 లక్షల దాని జతకి ఇంకో 2 లక్షలు వేస్తే 4. నా గెస్ ఎప్పుడూ ఫెయిల్ కాదు. వెంటనే వెళ్ళి పని పూర్తి చేయి. గొప్పోళ్లతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపిస్తాను. ఓకే మేడం. ఆ లహరి నా ఇంటికొచ్చి నాకే వార్నింగ్ ఇస్తుందా? చెప్తాను దాని సంగతి. ఏయ్ లహరి, నిన్ను నా ఇంటి కోడలిగా ఎలా తీసుకొస్తానో చూడవే. చేజారిపోయిందనుకున్న లక్ష్మీదేవి మళ్ళీ నా ఇంటికి వచ్చేస్తుంది. జై లక్ష్మీదేవి. ఎన్ని నోట్లు! అయ్యో, ఎంత డబ్బు! ఒక్క నోటు ఖర్చు పెట్టడానికి ఆలోచించేదాన్ని. ఒకేసారి ఎన్ని నోట్లు, ఎన్ని కట్టలు చూస్తాననుకోలేదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, పచ్చ నోట్లకుండే వాసన ప్రపంచంలో వేటికి ఉండదని అందరూ అంటే ఏంటో అనుకున్నాను. అది నిజమే అని ఇప్పుడు అర్థమైంది. ఇంత డబ్బు ఇల్లు వెతుక్కుంటూ వస్తే మా ఆయన వద్దు పో అని తరిమేశాడు. ఈయనకేమో అడుక్కోవడమో చేత కాదు, ఇస్తే తీసుకోవడమో చేత కాదు. ఎలా బాగుపడతాడో, నన్నెలా బాగుపెడతాడో. ఈ డబ్బు ఎవరికంటా పడకుండా దాచాలి.
ఎస్. బీరువాలో దాస్తే ఆయన చూసేస్తారు. పోనీ బియ్యం డబ్బాలో దాస్తే లహరికి దొరికిపోతాను. పక్కింటోళ్ళని నమ్మలేం. డబ్బు ఎక్కడ దాచాలి? అటుక మీద దాస్తాను. అమ్మో, ఈ ఎలుకలు కొట్టినా కొట్టేస్తాయి. పోనీ గార్డెన్లో గొయ్యి తీసుకప్పేస్తే డబ్బులన్నీ పాడైపోతాయి. మరి ఎక్కడ దాచాలి? అబ్బా, పోనీ మంచం కింద దాస్తే? వద్దు. డబ్బు లక్ష్మీదేవి ఎక్కడ దాచాలి? అయ్యో, ఎస్, ఇదే కరెక్ట్. అమ్మయ్యా, ఎవరికి ఏ అనుమానం రాదు. చూడ్డానికి అచ్చు దిండిలాగే ఉంది. ఆహా, ఎంత హాయిగా ఉందో. లక్షల రూపాయల్ని దిండుగా పెట్టుకుని పడుకుంటానని ఏ రోజు అనుకోలేదు. నా కళ్ళ నిజమైంది. నా ఆశ నెరవేరింది. ఈ డబ్బులతో ఏమేం కొనాలో ఇప్పుడే రాసుకోవాలి. ముందు ఆ డొక్కు టీవీ మార్చాలి. టీవీ, ఈ డబ్బా ఫ్యాన్లు తీసేసి కొత్త ఫ్యాన్లు కొనాలి. ఫ్యాన్స్, బట్టలు ఉతకడం కష్టం అవుతుంది కదా, మంచి వాషింగ్ మిషన్ కొనాలి. వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, అమ్మయ్యా, మొత్తం రాసేసాను. రేపు ఇవన్నీ కొనేసి ఇంట్లో పెట్టేయాలి. మా ఆయన షాక్ అయిపోవాలి. ఆ లిస్ట్ ప్రకారం ఇవన్నీ మార్చేయాలి. ఇంకా ఏంటదినా చాలా సంతోషంగా కనిపిస్తున్నావు? నీకు చెప్పేది కాదులే. ఈ టేబుల్, చైర్స్ ఇవి కూడా మార్చేయాలి. నీలో నువ్వే లెక్కలేసుకుంటున్నావేంటి? ఈ ప్లేట్స్ కూడా మార్చేయాలి. టీవీలో చూపించి కాస్ట్లీ ప్లేట్స్ కొనాలి. ఆ డైనింగ్ టేబుల్ మార్చేయాలి. కస్తూరి, ఏమైంది నీకు? ఏం లేదులేండి. నేను రేపు ఆఫీస్కి వేసుకెళ్ళే డ్రెస్ ఐరన్ చేసావా? ఐరన్ అనగానే గుర్తొచ్చింది. ఎప్పుడో ఎవరో పెళ్లిలో చదివించిన ఐరన్ బాక్స్ అది. అది కూడా మార్చేయాలి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మాటి మాటికి ఆ బుక్లో ఏదో రాస్తున్నావు. ఏంటది? ఏంటదినా? రేపు మన ఇంట్లోని వస్తువులన్నీ మారిపోతున్నాయి. ఏమేం కావాలో అవన్నీ రాసుకున్నాను. వస్తువులు మారిపోవడం ఏంటి? నీకేమైనా పిచ్చా? పిచ్చి కాదు పద్మనాభం, నిజం మాట్లాడుతున్నాను. సామాన్లన్నీ మార్చాలంటే ఎంత డబ్బు అవుతుందోదినా?
అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది? అసలు ఏమైంది నీకు? ఇంతకీ ఆ లిస్ట్ ఏంటో చూపించు. ఇన్ని రోజులు నేను మీ మాట విన్నాను. ఇక నుంచి మీరు నా మాట వినాలి. నేను ఏం చెప్తే అది చేయాలి. వచ్చే 15,000 జీతానికి ఇవన్నీ ఎలా వస్తాయి? నా మాట వింటే వస్తాయని చెప్తున్నాను కదా. ఈ రోజు ఏంటో నీ ప్రవర్తన చాలా వింతగా ఉంది. ఇందులో వింతే లేదు లహరి. భర్త చేతగానితనాన్ని భార్య సరిదిద్దబోతుంది అంతే. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందంటారు కదా. మీ అన్నయ్య విజయం వెనక నేనుండబోతున్నాను. ఈ టైంలో ఎవరై ఉంటారు? చూస్తానుండన్నయ్య. గుడ్ న్యూస్ గాయత్రి. ఆ న్యూస్ ఏంటో చెప్తే ఎగిరి గంతేస్తావు. ఈరోజు నేను చాలా చాలా ఆనందంగా ఉన్నాను.